కంప్లీట్ ఫేస్‌బుక్ యాడ్ కాపీ అండ్ క్రియేటివ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి కంప్లీట్ ఫేస్‌బుక్ యాడ్ కాపీ అండ్ క్రియేటివ్ గైడ్. సో దాంట్లో ఏంటంటే మనం మార్కెటింగ్ వన్ ఆన్ వన్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికి మీరు ఈ ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్, ఫేస్‌బుక్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్ అండ్ ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి మనం మార్కెటింగ్లో ఒక యాడ్ రన్ చేసేటప్పుడు అసలు యాడ్ అనేది ఎలా ఉండాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే మీరు ఒక యాడ్ రన్ చేద్దాం అనుకున్నారో సో ఏంటంటే అది చాలా సింపుల్గా ఉండేలాగా ట్రై చేయండి. అది ఇమేజ్ ఫార్మాట్లో అవ్వచ్చు, వీడియో ఫార్మాట్లో అవ్వచ్చు. హెచ్డీగా మెయింటైన్ చేస్తూ అది ఏదైతే మీరు కన్వే చేయాలనుకుంటున్నారో అది సింపుల్ ఫార్మాట్లో ఉంటే దానికి మీకు చాలా బెస్ట్ మీకు కన్వర్జన్ అనేది వస్తుంది. సో నేను మీకు ఒక లెఫ్ట్ సైడ్ ఒక నెట్‌ఫ్లిక్స్ యాడ్ అనేది వాళ్ళు ఎలా డిజైన్ చేశారనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో లెఫ్ట్ కార్నర్‌లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోగో మెన్షన్ చేశారు. రైట్ కార్నర్‌లో సైన్ ఇన్ పెట్టారు. కింద టెక్స్ట్ ఫార్మాట్‌లో ఏదైతే కస్టమర్ చూడంగానే వాళ్ళు కన్వర్ట్ అయ్యేలాగా మెన్షన్ చేయడానికి ఆ టెక్స్ట్ ఫార్మాట్ అని పెట్టారు. సో ఏంటంటే క్యాన్సిల్ ఎనీ టైమ్. సో ఇయన్నీ ఏంటంటే యాక్షన్ వర్డ్స్. సో ఏంటంటే వాళ్ళు రిస్క్ ఫ్రీ అన్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. కస్టమర్ చూసే అతనికి మీరు రిస్క్ ఫ్రీ అనేది వాళ్ళకి తెలియజేస్తున్నారు. సో దాని కిందకొచ్చేస్తే మీరు అక్కడ ఈమెయిల్ ఇచ్చేసి అక్కడ కాల్ టు యాక్షన్ బటన్ వచ్చేసి ట్రై 30 డేస్ ఫ్రీ అని ఉంది. సో ఏంటంటే ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ యాక్షన్ బటన్ మీరు చూసారో ఆటోమేటిక్‌గా మీరు సైన్ అప్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటది. సో ఎందుకంటే 30 డేస్ ఫ్రీ అన్నారు. దట్ క్యాన్సిల్ ఎనీ టైమ్ అన్నారు. సో ఇయన్నీ ఏంటంటే కన్వర్జన్ అవ్వడానికి మంచి కీవర్డ్స్ దాంట్లో స్టఫ్ చేసి ఆ యాడ్ అనేది రన్ చేశారు. ఇటువంటి టైప్ ఆఫ్ యాడ్ గనక మీరు రన్ చేయగలిగితే మీకు మంచి కన్వర్జన్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మీరు యాడ్ రన్ చేయాలనుకున్నారో కొంచెం దాని మీద కాన్సంట్రేషన్ చేసి యూజర్ వ్యూలో వాళ్ళకి ఏం అవసరమో చూసుకొని అవి ఇక్కడ మెన్షన్ చేసి వాళ్ళు ట్రిగ్గర్ అయ్యేలాగా చేసుకోవడం మీ బాధ్యత. సో ఏంటంటే యాడ్ అంటే జస్ట్ మీకేదో ఉన్న పిక్‌ని దాన్ని బూస్ట్ కొట్టేయడం గానీ, లేకపోతే అవేర్‌నెస్ యాడ్ అయన్నీ రన్ చేయడం కాదు. సో ఆ ఫార్మాటింగ్ కూడా మీ చేతిలో ఉండాలి. చాలా నీట్‌గా షెడ్యూల్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ విత్ ఫేస్‌బుక్ యాడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫేస్‌బుక్‌లో ఎవరు షాపింగ్ చేయడానికి రారు. 100% ఏంటంటే వాళ్ళు వచ్చేది ఏంటంటే ఒక కమ్యూనికేషన్ పెంచుకుంటాకి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌తో గ్యాదర్ అవ్వడానికి, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ గురించి వస్తారు కానీ వాళ్ళు ఖచ్చితంగా షాపింగ్ గురించి అయితే రారు. అందుకని మీరు ఏదైతే పోస్ట్ డిజైన్ చేస్తారో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నట్టు ఉండాలి. ఒక ఫ్రెండ్లీ మేనర్‌గా ఉండాలి. అలా ఉంటేనే మీకు మీ యాడ్స్ అనేవి కన్వర్జన్ తీసుకొస్తాయి. లేకపోతే మీకు కన్వర్జన్ వాల్యూ అనేది ఉండదు. సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏదన్నా ఒక టీవీ కొనుక్కోవాలనుకున్నారంటే ఖచ్చితంగా మీకు గుర్తొచ్చేది ఫస్ట్ రివ్యూ కోసం గూగుల్‌కి వెళ్తారు. సో అక్కడ మీరు రివ్యూస్ చదువుకున్న తర్వాత ఎక్కడైనా కానీ మీకు వాళ్ళు ఎవరైతే బ్లాగర్స్ దాని గురించి రాస్తారో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని రీడైరెక్ట్ చేసేది అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ వాటికి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తా ఉంటారు. సో అందుకని మీరు గమనించాల్సింది ఏంటంటే మీకేదైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలని వాళ్ళ మైండ్‌లో ఉన్నోళ్ళు డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోతారు. అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ, రివ్యూ బ్లాగ్స్ గానీ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడికొచ్చేదేంటంటే వాళ్ళు ఒక ఫ్రెండ్ కమ్యూనికేషన్ కింద వస్తారు. మీ యాడ్ అనేది వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ లాగా ఉండి వాళ్ళని మీరు మీ కన్వర్జన్‌గా మార్చుకోవాలి. సో ఇదేంటంటే మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ చూసి వచ్చేస్తే ఈ ఫేస్‌బుక్ యాడ్స్‌లో కూడా రీటార్గెటింగ్ చేసి వాళ్ళని కన్వర్జన్‌గా కూడా మార్చుకోవచ్చు. సో ఏంటంటే మీరు ఎప్పుడైతే యాడ్స్ రన్ చేయాలనుకున్నారో నేను మీకు ఒక చిన్న ఫార్ములా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు ప్రొవైడ్ వాల్యూ ప్లస్ బిల్డ్ రిలేషన్‌షిప్ ప్లస్ సెల్ ఓన్లీ 10%. మీరు ఏదైతే ప్రొడక్ట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో కస్టమర్‌కి 100% అది వాల్యుబుల్‌గా అయి ఉండాలి. వాళ్ళకి వాల్యూ లేకపోతే ఖచ్చితంగా అసలు మీ ప్రొడక్ట్ అనేది చూడరు. సో మీరు ఎంత యాడ్ రన్ చేసినా గానీ అది ఖచ్చితంగా వేస్ట్. సో అందుకని ఆ యాడ్‌లో మీరు ఏదైతే వాల్యూ ఇస్తున్నారో అది ఆ యాడ్‌లో మెన్షన్ అయ్యేలాగా చూడండి. తర్వాత ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ వర్డ్స్ అనేది యూజ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా హౌస్ అమ్మడానికి గానీ ఏదైనా ఒక యాడ్ రన్ చేయాలనుకుంటున్నారు. యూ క్యాన్ సెల్ యువర్ హౌస్ వితిన్ 1 డే. అంటే మీరేంటంటే ఒక టైప్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఫార్మ్ చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్‌గా మీరు ఒక ప్రామిస్ అనేది ఇస్తున్నారు. సో అలాంటి కైండ్ ఆఫ్ వర్డ్ అనేది మీరు రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకుంటానికి యూజ్ చేశారంటే ఈజీగా మీ యాడ్ మీద క్లిక్ చేయడానికి 90% ఎక్కువ ఛాన్స్ ఉంటది.
సో తర్వాత సెల్లింగ్ అనేది ఓన్లీ 10% పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ 2 ఎప్పుడైతే ఖచ్చితంగా ఫాలో అయ్యారో మీకు ఖచ్చితంగా కన్వర్జన్ అనేది ఈజీగా వస్తుంది. సో మనకేంటంటే ఒకసారి క్లిక్ చేయంగానే లోపల ఉన్న కంటెంట్ త్రూ గానీ, ఆ ప్రొడక్ట్ వాల్యూ బట్టి గానీ మీకు కన్వర్జన్ అనేది వస్తది. అసలు క్లిక్ చేయాలంటే వాళ్ళకి వాల్యూ తెలవాలి. తర్వాత మీరు వాళ్ళని ఫేక్ చేయట్లేదు. మీరొక జెన్యూన్ అని వాళ్ళకి తెలవాలి. తెలిస్తేనే మీ యాడ్ అనేది అసలు క్లిక్ అయినా అవుద్ది. లేకపోతే అసలు క్లిక్ చేయకుండా జస్ట్ ఏంటంటే స్కిప్ చేసేస్తారు. సో మీరు ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ది 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఫేస్‌బుక్ యాడ్. సో ఏంటంటే మీరు పర్ఫెక్ట్‌గా ఒక ఫేస్‌బుక్ యాడ్ రన్ చేయాలంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఆ ఎలిమెంట్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి విజిబిలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి రిలవెన్సీ. థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ. ఫోర్త్ వన్ వచ్చేసి కాల్ టు యాక్షన్. సో ఫస్ట్ ఏంటంటే విజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఏదైతే యాడ్ రన్ చేస్తారో ఆ యాడ్ అనేది హెచ్‌డి ఫార్మాట్‌లో ఉండాలి. సో ఎందుకంటే అది హెచ్‌డి ఫార్మాట్ ఏంటంటే కొంతమంది చూసే విజన్ బట్టి కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది మీరు పిక్ ప్లేస్ చేయండి లేకపోతే వీడియో ప్లేస్ చేయండి. కానీ హెచ్‌డిలోనే మీరు మెయింటైన్ చేయండి. సో ఏంటంటే ఒక సైకాలజీ ప్రకారం తెలిసిందేంటంటే ఎప్పుడైతే మనిషి చూసి అట్రాక్ట్ అవుతాడో అప్పుడు ఈజీగా దాన్ని కొనడానికి ఇష్టపడతాడంట. అందుకని మీరు ఏదైతే చూడ్డానికి నీట్‌గా డిజైన్ చేసి ప్లేస్ చేయగలుగుతారో మీ యాడ్‌లో అప్పుడు మీకు మంచి కన్వర్జన్ అనేది అక్కడే మీకు రావడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటది. నెక్స్ట్ వచ్చేసి రిలవెన్సీ. సో రిలవెన్సీ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే యాడ్ రన్ చేస్తారో మీరు టార్గెటెడ్ కస్టమర్‌కి మాత్రమే మీరు రన్ చేయాలి. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాగ్ గురించి ఈ యాడ్ అనేది రన్ చేస్తున్నారు. అంటే డాగ్ గురించి మీరు యాడ్ అనేది రన్ చేస్తుంటే డాగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మీరు యాడ్ అనేది ప్రొజెక్ట్ అయ్యేలాగా చేయాలి. సో లేదు మీరు ఒక డాగ్ ఓనర్‌కి ఏదైనా క్యాట్‌కి సంబంధించింది మీరు చేశారంటే ఏంటంటే అక్కడ మీకు కన్వర్జన్ అనేది లాస్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేసేస్తారు. వాళ్ళకి అవసరం లేని యాడ్ వాళ్ళకి కనపడితే వాళ్ళకి అసలు వాల్యూ ఏమి ఉండదు కదా! అసలు. వాళ్ళకి రిలేటెడ్ కాదు. అక్కడ ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళకది రిలేటెడ్ కాదు. అందుకని మీరేంటంటే రిలవెన్సీ బాగా మెయింటైన్ చేయాలి. సో టార్గెటెడ్ కస్టమర్ అనేది మీకు ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మీరెప్పుడైతే ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నారో ఆ ప్రొడక్ట్ అనేది ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేస్తారు? ఫీమేల్ యూజ్ చేస్తారా? లేకపోతే మేల్ యూజ్ చేస్తారా? లేకపోతే ఆ ఫీమేల్, మేల్‌లో ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళు యూజ్ చేస్తారు? సో ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళు ఎంత వాల్యూ పెట్టి దాన్ని కొనగలరు? అంటే ఒక ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు కొనగలరా? లేదంటే అసల అన్‌ఎంప్లాయిడ్ పీపుల్ గూడా కొనగలరా లేదా? ఇటువంటి అనలిటిక్స్ మొత్తం మీరు రాసుకొని, అప్పుడు మీరు మీ ఫేస్‌బుక్ యాడ్ అనేది ఎవరికి రిలవెంట్‌గా ఉంటదో వాళ్ళకి మీరు రన్ చేయవలసుంటది. లేకపోతే మీ యాడ్‌కి అక్కడే అసలు ఎవరికైతే అవసరం లేని వాళ్ళకి అక్కడెళ్లి మీ యాడ్ అనేది ప్రొజెక్ట్ అయిందో కన్ఫర్మ్‌గా వాళ్ళు స్కిప్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ. సో వాల్యూ ఏంటంటే మీరు యాడ్ రన్ చేసిన తర్వాత దాంట్లో టెక్స్ట్‌లో గానీ, ఏదో రకంగా మీరు ఆ ప్రొడక్ట్‌కి వాళ్ళకి యూజ్ అవుద్ది అని వాల్యూ మీరు దాంట్లో చూపించాలి. సో మీరు ఆ వాల్యూ గనక ఆ యాడ్‌లో మీరు చూపించలేకపోతే కన్ఫర్మ్‌గా వాళ్ళు స్కిప్ చేసేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీవీ గురించి చూడొచ్చు. సో టీవీ గురించి చూసారంటే ఆల్రెడీ అదే టీవీ వేరే చోట కూడా చూసారు. కానీ మీరేం బెనిఫిట్ ఇస్తున్నారనేది మీరు యాడ్‌లో అక్కడ చూపించాలి. మీరు ఏమి బెనిఫిట్స్ ఇస్తున్నారని యాడ్‌లో చూపిస్తేనే వాళ్ళకి ఒక వాల్యూ అనేది తెలుస్తది మీ యాడ్ త్రూ. లేదంటే మీరు జస్ట్ దాన్ని స్కిప్ చేసేసి ఒక ఫోటో పెట్టేసి దాన్ని మీరు బూస్ట్ కొడితే మీకు కన్వర్షన్ వస్తదనుకునేది అస్సలు కుదరదు. సో ఏంటంటే మీరు ఆళ్ళసలు ఏ విధంగా వాల్యూ పొందుతారు? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకోటి చెప్పాలంటే ఒక టీవీ గురించి మీరు కొంచెం డీప్‌గా స్టడీ చేసి, సో దాంట్లో ఉన్న కొన్ని టెక్నికల్ పాయింట్స్‌ని మీరు ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో అక్కడ పైన మెన్షన్ చేసి పెట్టగలిగితే చాలు. ఆటోమేటిక్‌గా ఎవరైతే చూసి ఆ వర్డ్స్‌కి ట్రిగ్గర్ అయ్యి ఆ ప్రొడక్ట్ వచ్చి కొనుక్కునేవాళ్ళు కూడా చాలామందుంటారు. సో చాలామంది ఏంటంటే టీవీ కొనుక్కోవాలనుకుంటారు గానీ దాంట్లో డీప్‌గా దిగి దాన్ని టెక్నికల్‌గా చదివి తెలుసుకోవాలి అనుకునే నాలెడ్జ్ చాలా తక్కువ మందికుంటుంది. సో మీరేంటంటే అది ఈజీ అవ్వడానికి మీరు అలాంటి టెక్స్ట్ గానీ మీ యాడ్‌లో గనక పెడితే మీకు బెస్ట్ కన్వర్జన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్ టు యాక్షన్ బటన్. సో ఏంటంటే కాల్ టు యాక్షన్ బటన్ అనేది మీరు ఇక్కడ ట్రిగ్గర్ వర్డ్స్ యూజ్ చేయాలి. సో ఎలాగంటే మీరు బై మై ప్రొడక్ట్. సో ఇలాంటి అస్సలు యూజ్ చేయకూడదు. సైన్ అప్ కానీ, తర్వాత మీ ఈమెయిల్స్ ఇవ్వండి అని కానీ, మీ ఫోన్ నంబర్స్ ఇవ్వండి అని అసలు ఎటువంటివి పెట్టొద్దు. అక్కడ లీడ్స్ అనేది మీకు అవసరం లేదు. సో ఏంటంటే మీరు ఎప్పుడైతే యాడ్స్ రన్ చేస్తున్నారో కన్ఫర్మ్‌గా ఏంటంటే సో బై నౌ ఏంటంటే ఇటువంటిది ఇలా పెట్టాలి. సో ఆఫర్స్ ఎండ్ సెట్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ ట్రిగ్గర్డ్ వర్డ్ గనక మీరు పెడితే
ఆటోమేటిక్గా మీకు ఆ కాల్ టు యాక్షన్ బటన్ అనే దానికి యూజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఏదైనా యాడ్ రన్ చేస్తే దాంట్లో కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఎవరైతే ఒక కస్టమర్ ఉన్నాడో అతను మీరు అడిగితే కానీ ఖచ్చితంగా కొనరు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక యాడ్ కనిపించింది, వాల్యూ కనిపించింది. సో ఏంటంటే మనం అడుగుతున్నాం. అంటే ఇండైరెక్ట్‌గా ఏంటంటే కాల్ టు యాక్షన్ ఏంటంటే అడిగి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నట్టు అది ఫీల్ అనమాట. సో అందుకని ఆ కాల్ టు యాక్షన్ బటన్ అనేది ట్రిగర్డ్ వర్డ్ యూజ్ చేసి ఖచ్చితంగా అది ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ 4 ఎలిమెంట్స్ గానీ మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మీ యాడ్ అనేది ద బెస్ట్ లాగా డిజైన్ అవుతుంది. సో ఏంటంటే నేను మీకు కొన్ని యూఎస్ఏ అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారు. సో దట్టు ఏంటంటే పర్ఫెక్ట్‌గా ఇప్పుడు వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యే యాడ్స్‌ని నేను మీకు కొన్ని చూపిస్తాను. సో ఏంటంటే దాంట్లో మల్టీ ప్రొడక్ట్ యాడ్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ యాడ్ ఉంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్స్‌ని నేను డిఫరెంట్‌గా నేను మీకు చేసి చూపించిస్తాను ఇప్పుడు. సో అలానే మీరు గనక మీరు యాడ్ డిజైన్ చేసుకోగలిగితే మీకు కూడా ద బెస్ట్ కన్వర్జన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ద పర్ఫెక్ట్ యాడ్ గురించి చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపించే పిక్‌లో ఏంటంటే వాళ్ళు విజిబిలిటీ చాలా బాగా డిజైన్ చేశారు. నేను మీకు 4 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పా కదా! విజిబిలిటీ, రిలవెన్సీ, తర్వాత వచ్చేసి వాల్యూ, తర్వాత కాల్ టు యాక్షన్ బటన్. సో ఇక్కడ మీరు చూసుకుంటే విజిబిలిటీ వాళ్ళు ఆ పిక్‌లో చాలా నీట్‌గా డిజైన్ చేశారు. వాళ్ళు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి రిలవెన్సీ ఎవరైతే వైన్ తాగుతారో వాళ్ళకి మాత్రమే ఇది రిఫ్లెక్ట్ అయ్యేలాగా వాళ్ళు చేస్తారు. సో ఏంటంటే వైన్ తాగే ఏజ్ గ్రూప్ గానీ, లేకపోతే ఆ పర్టిక్యులర్ వాళ్ళ దగ్గర ఏదైతే ఫ్లేవర్స్ ఉన్నాయో ఆ ఫ్లేవర్స్ వరకు వాళ్ళకి రీడైరెక్ట్ అయ్యేలాగా వాళ్ళ యాడ్ అనేది అక్కడ రన్ చేసుకోవచ్చు. సెకండ్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ. సో మీరు అక్కడ చూస్తే వాల్యూలో అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే బాటిల్ స్టార్ట్స్ ఎట్ జస్ట్ $13 అన్నారు. సో ఏంటంటే అక్కడ $13లో మీకు అక్కడ బాటిల్ స్టార్ట్ అవుతుందని వాళ్ళు ఆల్రెడీ మీకు ఇండైరెక్ట్‌గా మీకు పింగ్ చేశారు. సో ఏంటి అప్పుడు ఏంటంటే ఓకే. అంటే ఈ ప్రొడక్ట్ నాకు యూజ్ అవ్వచ్చు అని మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు అక్కడ అర్థమైపోతుంది. నెక్స్ట్ దాని గురించి మీరు డీప్‌గా తెలుసుకోవాలనుకుంటే లెర్న్ మోర్ అనేది అక్కడ కాల్ టు యాక్షన్ బటన్ కింద పెట్టారు. సో ఎప్పుడైతే మీరు అక్కడ ట్యాప్ చేశారో వాళ్ళు ఎక్కడైతే రీడైరెక్ట్ చేశారో అక్కడికి వెళ్ళిపోతుంది మీ పేజ్. సో అక్కడ ఏదైతే కంటెంట్ ఉండొచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉండొచ్చు. సో అక్కడి నుంచి మీరు వేరేలా రీడైరెక్ట్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్ కొనేలాగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. సో ఇది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ యాడ్ ఫార్మాట్. మీరు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేదే మీరు ఫాలో అవ్వాలి. సో ఏంటంటే ఒక పిక్చర్‌లోనే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఇండైరెక్ట్‌గా వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చెప్పడమే మీ యాడ్ మెయిన్ మోటో అనమాట. సో మీరు ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ మీరు స్టెప్ బై స్టెప్ ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తారో మీకు ద బెస్ట్ కన్వర్జన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి న్యూస్ ఫీడ్ యాడ్స్. సో దీంట్లో కూడా 4 ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసాం కదా! సేమ్ అలానే ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఇక్కడ హెచ్‌డీ ఫోటో యూజ్ చేశారు. సో దట్టు ఏంటంటే మీరు అక్కడ గమనించాల్సింది ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్ కలర్. సో కొన్ని కలర్స్ కూడా ఉంటాయి. మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు ఏ కలర్ పిక్ చేసుకుంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతారనేది కూడా మీరు స్టడీ చేయవలసి ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ యెల్లో తీసుకుంటే యెల్లో మీరు స్క్రోల్ చేస్తున్నా గానీ ఖచ్చితంగా మీకు యెల్లో అనేది కళ్ళలో పడుద్ది. సో అది ఏంటి అనేది చూడడానికి కూడా వెళ్తది. ఇదేంటంటే బేసిక్ సైకాలజీ. సో అందుకని మీరు కలర్ సెలక్షన్ కూడా ఖచ్చితంగా చూజ్ చేసుకోవాలి. తర్వాత మీకు అక్కడ కనిపించేది ఏంటంటే ఈ 3 ఫోటోస్ ఉన్నాయి. 3 ఫోటోస్ కూడా ఈజీగా వాళ్ళు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో అది ఈజీగా అర్థమయ్యేలా పెట్టారు. అన్బాక్స్ బెటర్ వైన్. సో చూసారా మీకు అక్కడ వాళ్ళు ఏదైతే దీన్ని ఈజీగా కన్వే చేశారో ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది కన్వే చేశారు. నెక్స్ట్ ఈజీగా మీరు చూడాల్సింది ఏంటంటే రిలవెన్సీ. సో ఇది ఎవరైతే వైన్ తాగుతారో వాళ్ళకి మాత్రమే ఇది రీడైరెక్ట్ అయ్యేలా చేస్తారు. సో ఆటోమేటిక్‌గా వాల్యూ. సో మీరు అక్కడ వాల్యూ చూసుకుంటే అక్కడ గెట్ $20 ఆఫ్ యువర్ ఫస్ట్ బాక్స్ అని మెన్షన్ చేశాడు. అంటే ఏంటంటే మీకు అక్కడ ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో మీకు అక్కడ వాల్యూ ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళు అక్కడ మీకు మెన్షన్ చేసేసారు. దట్టు మీకేంటంటే పైన టైటిల్‌లో చూడండి ఒక వాళ్ళ ట్యాగ్ లైన్ కూడా ఇదేంటి ఇంటిగ్రేట్ చేసి ఆ ట్యాగ్ లైన్‌లో రాశారు. సో ఈ టెక్స్ట్ కూడా వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో ఇండైరెక్ట్‌గా ఏంటంటే వాళ్ళు ఏదైతే వాల్యూ ఇస్తున్నారో అదక్కడ చూపిస్తున్నారు. సో అందుకని మీరు టెక్స్ట్ కూడా చాలా చూసి మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ నేను మీకు చెప్పినట్టు కాల్ టు యాక్షన్ బటన్. సో కాల్ టు యాక్షన్ బటన్ ఈజీగా అక్కడ లెర్న్ మోర్ అని ఉంది.
అక్కడ ఎప్పుడైతే ట్యాప్ చేశారో ఆటోమేటిక్‌గా మీకు రీడైరెక్ట్ అయిపోతుంది. దానికి ముందు ఏంటంటే మీకు ఒక చిన్న ట్యాగ్‌లైన్ పెట్టాడు. సిప్ ద అని వాళ్ళ నేమ్ పెట్టి ఏదైతే కంపెనీ నేమ్ ఉందో అది పెట్టి అలా జస్ట్ ఆ టైటిల్ అనేది మెన్షన్ చేశాడు. సో, మీరు కూడా అటువంటి టైప్ ఆఫ్ టైటిల్స్ అనేది మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటది. సో, కొన్ని క్యాచీ వర్డ్స్ గానీ, తర్వాత మీరు కంటెంట్ ఎవరన్నా రాసేవాళ్ళున్నా గానీ, లేకపోతే వర్డ్స్ ఫార్మేషన్ బాగా చేసేవాళ్ళున్నా గానీ, మీకు ఇక్కడ బాగా యూజ్ అవుతుందనమాట. మీకు ఆ నాలెడ్జ్ కొంచెం పెంచుకోండి. పెంచుకుంటే మీరు యాడ్స్ ఎప్పుడైతే రన్ చేస్తారో, సో, అప్పుడు తక్కువ వర్డ్స్‌లో ఎక్కువ కన్వే అయ్యేలాగా మీరు వర్డ్ ఫార్మాట్ అనేది రాయవలసి ఉంటది. అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మల్టీ ప్రొడక్ట్ యాడ్స్. సో, ఈ మల్టీ ప్రొడక్ట్ యాడ్స్‌లో సో, సేమ్ ఫార్మాట్ నేను చెప్పినయి మీకు 4 ఉంటాయి కదా! సో, ఆ 4లో ఏంటంటే విజిబిలిటీ. సో, విజిబిలిటీ ఏంటంటే ద బెస్ట్ లాగా డిజైన్ చేశారు. సో, ఈ టైప్ ఆఫ్ యాడ్స్ వచ్చేసి ఎవరైతే బ్రైడ్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది రీడైరెక్ట్ అయ్యేలాగా చేశారు. సో, ఇదేంటంటే ఒక ఆహ్, పెళ్ళైన వాళ్ళకి సో, గిఫ్ట్ ఇచ్చుకుంటాకి సో, దానికి తగ్గట్టు యాడ్ అన్నమాట ఇది. ఇక్కడ విజిబిలిటీ అనేది ద బెస్ట్ లాగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి రెలెవెన్సీ ఎవరైతే టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేశారు. వాల్యూ వచ్చేసి మీకు అక్కడే మెన్షన్ చేశారు. సో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా మీకు కింద కనపడేలాగా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకంటే మల్టీ ప్రొడక్ట్ యాడ్ అంటే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పా. సో, ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటే మీరు ఈ టైప్ ఆఫ్ యాడ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చని. సో, ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అక్కడ వాళ్ళు షాప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు షాప్ అనేది మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళకక్కడ కాల్ టు యాక్షన్ బటన్ వచ్చేసి షాప్ నౌ. సో, ఏంటంటే ఇప్పటిదాకా మీరు చూసిందేంటంటే వాళ్ళు ఈ జస్ట్ యాడ్ దగ్గర నుంచి వాళ్ళ వెబ్‌సైట్ వరకు రీడైరెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడేంటంటే వాళ్ళు ఈ కొనడానికి అంటే కన్వర్జన్ టైప్ ఆఫ్ యాడ్ అనేది ఇక్కడ రన్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే ఈ కాల్ టు యాక్షన్ బటన్ షాప్ నౌ ఉందో డైరెక్ట్‌గా వాళ్ళ స్టోర్‌కెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు చెక్‌ఔట్ అయిపోవచ్చు. సో, అందుకని ఈ పర్టిక్యులర్ ఎప్పుడైతే మీకు ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఈ టైప్ ఆఫ్ యాడ్ అనేది చూస్ చేసుకోండి. తర్వాత సేమ్ వాల్యూ ప్రపోర్షన్ అలానే ఇవ్వండి. తర్వాత రిలవెన్సీ మీరేంటంటే ఎవరైతే టార్గెట్ యాడ్ చేస్తారో వాళ్ళు మాత్రం కన్ఫర్మ్‌గా చూసి మీరు టార్గెట్ యాడ్ చేసుకోవాలి. సో, ఏంటంటే విజిబిలిటీ కూడా చాలా నీట్‌గా ఉంది. సో, మీరు ఇలా యాడ్ అనేది డిజైన్ చేసుకోండి. ఒకవేళ మీకు మల్టీ ప్రొడక్ట్ యాడ్ అనేది ఉంటే. సో, ఎక్కువ స్టఫ్ మీరు పెట్టినా గానీ అది ఒక పిక్ ఫార్మాట్‌లోని టెక్స్ట్ ఫార్మాట్‌లో పెట్టేయండి. సో, ఏంటంటే ఖచ్చితంగా మీరు చూస్తే ఎప్పుడైనా ఒక యాడ్ అనేది ఒక మనిషి వ్యూ పాయింట్‌లో పడితే ఆళ్ళు ఖచ్చితంగా చూసేది ఫస్ట్ పిక్కే. సో, మీరేదైతే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేస్తారో దాన్ని బట్టి మీకు కన్వర్జన్ అనేది వస్తది. వాళ్ళు కంట్లో ఖచ్చితంగా ఆ పిక్ అనేది పడితేనే నెక్స్ట్ టెక్స్ట్ అనేది చదువుతారు. సో, అందుకని మీరు విజిబిలిటీ అనేది చాలా మెయిన్‌గా తీసుకోండి. వచ్చేసి రీటార్గెటింగ్ యాడ్. సో, ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పా గదా! సో, ఎప్పుడైతే ఒక యూజర్ దాన్ని చూసి స్కిప్ చేసేస్తాడో దాన్ని రీటార్గెట్ చేసి వాళ్ళని కూడా మనం కన్వర్జన్ అయ్యేలాగా మార్చుకోవచ్చు. సో, ఏంటంటే ఇక్కడ ఎయిర్‌బిఎన్‌బి అనేది ఒక యూఎస్ఏ ఒక హోటల్ ఇదవ్వచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు షేర్డ్ రూమ్ సో, అటువంటియన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడ వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఈ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో సర్వీస్ ఒక కస్టమర్ ఎళ్లి దాంట్లో స్టే చేయాలి. అంటే ఒక చూసిన కస్టమర్ దాన్ని స్కిప్ చేసాడు. కానీ ఇప్పుడు వాళ్ళు రీటార్గెట్ చేస్తున్నారు. సో, రీటార్గెట్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ చూడండి ఆ వ్యూ అనేది చాలా బావుంది. సో, ఏంటంటే ఒక నేచర్ లవర్‌కి గాని సో, ఆటోమేటిక్‌గా ఆ వ్యూ చూడంగానే వావ్! అనే ఫ్యాక్టర్ వాళ్ళలో ఉండి ఖచ్చితంగా ఆ యాడ్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి రిలవెన్సీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూసి ఎళ్ళిపోయారు కాబట్టి నా యాడ్ అనేది వీళ్ళకొస్తుంది. సో, అందుకని వీళ్ళు ఈ యాడ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి రిలేటెడే. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ. సో, మీరక్కడ వాల్యూ చూసుకుంటే అక్కడ ఫ్రమ్ 260 అని మెన్షన్ చేశారు. అంటే $260లో కూడా ఖచ్చితంగా మీకు ఆ టైప్ ఆఫ్ వ్యూ అనేది దొరుకుతుంది. మీరు ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు అని అక్కడ వాళ్ళ వాల్యూ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌ది అక్కడ కాల్ టు యాక్షన్ బటన్ వచ్చేసి బుక్ నౌ. సో, బుక్ నౌ అంటే ఏంటి? వాళ్ళు అల్టిమేట్‌గా ఏంటి? ఎవరైతే యాడ్ అనేది రన్ చేస్తున్నారో అల్టిమేట్ గోల్ వాళ్ళు కస్టమర్ వచ్చి ఆ పర్టిక్యులర్ లొకేషన్ గాని వాళ్ళు ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో దాంట్లో స్టే చేయడం అనేది వాళ్ళ అల్టిమేట్ గోల్. సో, ఎప్పుడైతే వాళ్ళు ఈ కాల్ టు యాక్షన్ బటన్ బుక్ నౌ అని పెట్టారో అది ట్యాప్ చేయంగానే డైరెక్ట్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళిపోయి అక్కడి నుంచి చెక్‌ఔట్ అయిపోయి వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. సో, చూసారు ఎంత నీట్‌గా డిజైన్ చేశారో. మీకు ఒక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లోనే ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది ఉంది. సో, ఇలానే మీరు మీ యాడ్స్‌ని గూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి.
ఎందుకంటే మీ యాడ్ అనేది వాళ్ళకి రీడైరెక్ట్ అవుతుందంటే ఆల్రెడీ చూసి స్కిప్ చేశారు. అంటే వద్దని వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ మీరు దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ చూడండి ఇలాంటి విజువల్స్ చూడండి. ఇలాంటి విజువల్స్ గానీ, తర్వాత మీరేదైతే పిక్టోరియల్‌గా మీరు రిప్రజెంట్ చేస్తారో అదే మీకు కన్వర్జన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బూస్టెడ్ పోస్ట్. సో ఇదేంటంటే ద బెస్ట్ అనమాట. మీకు ఇక్కడ చూపించే ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న యాడ్ వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. సో ఎప్పుడైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు యాడ్స్‌లో ఆ ఫీమేల్స్‌ని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారో మీకు కన్వర్జన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో మీకు అక్కడ 2 కంపారిజన్‌గా చేశారు. సో ఎవరైతే ఈ టార్గెట్ ఏంటంటే విజువల్‌గా చూసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అక్కడే మీకు కన్వే అయిపోతుంది. సో ఏదైతే ఈ పర్టిక్యులర్ యాడ్ అనేది వాళ్ళు ఎవరికి టార్గెట్ చేయొచ్చు, యోగా చేసేవాళ్ళకి గానీ, తర్వాత వర్కౌట్ క్లాసెస్ గానీ, ఎవరైతే వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని, ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది పెట్టుకొని, వాళ్ళకి రిలేటెడ్‌గా ఈ యాడ్ అనేది టార్గెట్ అయ్యేలాగా వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ. సో వాల్యూ అనేదేంటి, అక్కడ పైన మెన్షన్ చేశారు చూడండి. 2 లెగిన్స్ ఫర్ $24. సో ఏంటంటే అక్కడ ఆళ్ళు వాల్యూ అనేది ఇస్తున్నాడు. సో అంటే అంత ఏదైతే ఎఫోర్డబుల్ ప్రైస్‌లోనే మీరు ఇది పర్చేస్ చేసుకోవచ్చు. సో హెవీ అమౌంట్ కాదు అని అక్కడ మెన్షన్ చేశాడు. మీరు ఆటోమేటిక్‌గా అక్కడే ఆ కస్టమర్‌కి దాని వాల్యూ అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏంటంటే హరీ అప్ ఆఫర్స్ ఎండ్ సూన్ అని మెన్షన్ చేశాడు. సో ఎప్పుడైతే ఇటువంటి కైండ్ ఆఫ్ ట్రిగర్డ్ వర్డ్ అనేది యూజ్ చేశారో, అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే యూజర్ చూసాడో కన్ఫర్మ్‌గా లెర్న్ మోర్ అని కొట్టి వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్‌ఔట్ అవ్వడానికి 90% ఛాన్స్ అనేది ఉంటది. సో ఏంటంటే మీరు కాల్ టు యాక్షన్ బటన్ పెట్టేది కూడా కొన్ని ట్రిగర్డ్ వర్డ్స్ యూజ్ చేసి పెట్టాలి. సో ఇంత ఒక యాడ్ మీరు డిజైన్ చేయాలంటే ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మీలో ఉండాలి. సో ఒక విజిబిలిటీ గానీ, తర్వాత రిలవెన్సీ గానీ, తర్వాత ఆ ప్రొడక్ట్ వాల్యూ వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామని గానీ, సో ఒక కాల్ టు యాక్షన్ బటన్ గానీ, ఇటువంటి అన్నీ మీరు కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు యాడ్ అనేది రన్ చేయాలి. జస్ట్ మీరు ఒక యాడ్ అనేది బూస్ట్ చేస్తే మీకు కన్వర్జన్ అనేది రాదు. చాలామంది ఏం చేస్తారంటే ఒక పోస్ట్ అనేది పెట్టేసి దాన్ని బూస్ట్ అని కొడతారు. బూస్ట్ కొట్టడం వల్ల ఏమవుతుంది, అది ఎవరెవరికో రీచ్ అవుతుంది, కొంతమందికి కనెక్ట్ అవుతుంది, కొంతమందికి కనెక్ట్ అవ్వదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనలిటిక్స్ మొత్తం అది చూసుకొని మీ యాడ్ అనేది కరెక్ట్‌గా రీచ్ అవ్వక మీరేంటంటే యాడ్స్ అనేవి కరెక్ట్ కాదు అని మీరు డిసైడ్ అయిపోతారు. కానీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఆర్గానిక్ కన్నా ఎక్కువ మంది యాడ్స్ యూజ్ చేసి చాలా కన్వర్షన్ పొందుతున్నారు. చాలా డబ్బులొస్తున్నాయి. సో మేము లైవ్‌గా చేసాం కాబట్టి, సో మేము లైవ్‌గా కొంతమందికి వర్క్ చేసి వాళ్ళ కన్వర్షన్ మేము లైవ్‌గా వాళ్ళకి ఇప్పటికి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందుకని మీరు యాడ్స్ అనేది పర్ఫెక్ట్‌గా రన్ చేసుకోగలిగితే మీకు మంచి కన్వర్షన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్‌బుక్ యాడ్ కాపీ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు వితిన్ 1 డేలో రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. మా టీమ్ ఎప్పుడు మీ కమెంట్స్ మీదే వర్క్ చేస్తూ ఉంటది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా యూజ్ అవుద్దంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫ్రమ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సైనింగ్ ఆఫ్.